Praise the Lord and good morning. Welcome to Power Packed Pastors International Fellowship. I'm very happy to see you all once again. I'm very happy to come before you. Hope you are all doing well by the grace of God and we are always praying for you. అయ్యగారులు మీరందరికీ వందనాలు. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని మరి ప్రభు వారి యొక్క హస్తాల్లో బలంగా వాడబడుతున్నారని మేము నమ్ముచున్నాం. మీ అందరి కోసం మేము ప్రార్థిస్తున్నాం. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని, ప్రభు సేవలో బలంగా వాడబడుతున్నారని, మీరు మీ కుటుంబం మరి ఆశీర్వదించబడుతున్నారని నమ్మి మీకోసం ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. టుడే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ పవర్ఫుల్ మెసేజ్ ఫ్రమ్ Reverend Dr. Farrell DeFore from America. Then the worship today, the worship is led by Pastor Vemula Paranjyoti Ayyaru and family. They are going to lead us into praise and worship. Thank you so much once again for joining. Let's say all together. So what is the new year promise of God for the Power Packed pastors? Know the power, get the power, use the power. That's the new year promise. Know the power. Andar cheppandi. Know the power, get the power, use the power. So let's say all together, faith confession of the Power Packed pastor. You are not what people calls you are, but you are what God calls you. You are the power-packed pastor. God called you and chose you to fight with his enemy on this planet. You are the warrior of God on this planet. ఇతరులు నిన్నేమని పిలుస్తారో అది నీవు కాదు. దేవుడు నిన్నేమని పిలుస్తాడో అదే నీవు. నీవు శక్తి కలిగిన సేవకుడవు. తన శత్రువుతో ఈ భూమి మీద పోరాటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, మరి ఏర్పరచుకున్నాడు. నీవు దేవుని కొరకు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకోబడిన గొప్ప యోధుడవి. నీవు శక్తి కలిగిన సేవకుడివి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు సర్మన్ అంటే మెసేజ్ అయిపోయిన తర్వాత మీ అందరు కూడా 1 minute టెస్ట్ మనీ చూడడానికి సిద్ధంగా ఉండండి. దెన్ వీఆర్ గోయింగ్ టు టాక్ డిఫరెంట్ థింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ వెల్కమ్ పరంజ్యోతి గారు అండ్ ఫ్యామిలీ. ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్ అయ్యగారు. అయ్యగారు ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అయ్యగారు. ఒక 2 పాటలు పాడి ప్రార్థన చేయండి, తర్వాత వాక్యంలోకి వెళ్దాండి. సరే అయ్యగారు. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకొని ప్రారంభం చేసుకుందాం. కృపగల దేవ, గొప్ప దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. 2026 సంవత్సరం ప్రభా, 2వ నెల ఫిబ్రవరి మాసంలో ప్రభా, మరలా ఫస్ట్ వీక్ లో ప్రభా సాటర్డే మేమందరం కలిసి ఈ విధంగా ప్రభా నాయన అయ్యా మా ఇంటర్నేషనల్ పరిచర్ల ద్వారా ప్రభా అయ్యా మేము నూతన బలాన్ని ప్రభా పొందడానికి సహాయం చేస్తున్నారు. వందనాలు తండ్రి. మీ దాసులు ప్రభా అయ్యా సల్మాన్ రాజా గారి ద్వారా ప్రభా అయ్యా ఇండియాలో ఉన్న మమ్మల్ని అందరినీ ప్రోత్సాహపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన ఈ విధంగా మేము అయ్యా ప్రోత్సాహపరిచి ఆత్మీయంగా ప్రభా అయ్యా వాడబడినట్టు మీరు సహాయం చేస్తున్నారు తండ్రి. వచ్చిన దేవ సేవకులందరూ మీరు దీవించని ఆశ్రయించండి ప్రభా. మేమందరం కలిసిదైనా మీ శక్తిని తెలుసుకొని, మీ శక్తిని పొందుకొని, మీ శక్తిని వాడి ప్రభా మీ కొరకు ఘనమైన సేవ చేసే కృప దయచేయండి తండ్రి. ప్రతి శనివారం ఈ విధంగా ప్రభా మేము మీ దాసుల ద్వారా ఆత్మీయంగా ఎంతో బలపరచబడుతున్నాం తండ్రి. అయ్యా ఫెరల్ డిఫో గారి ద్వారా ఈరోజు ఆత్మీయ మన్నాను కురిపించండి. మేమందరం విని ఇంకా ప్రోత్సహించబడే కృపద ఇచ్చే ప్రభు నీకు వందనాలు. మీ కృపలో వర్ధిలింపచేసి అయ్యా మీరే ప్రభు జూమ్ మీటింగ్ కనుక జరిగించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడుకుందాం. అందరికీ వందనాలు. సమయించిన అయ్యగారు కూడా మహోదయ వందనాలు. మహోన్నతుడా, మహోపకారుడా, మహత్యము గల మహారాజా నా యేసయ్య. మహోన్నతుడా, మహోపకారుడా, మహత్యము గల మహారాజా నా యేసయ్య. ఉన్నతమైనని ఉద్దేశములు నీ కార్యములు, ఉన్నతమైనవి ఉద్దేశములు నీ కార్యములు. నా కొండ నీవే, నా కోట నీవే, నా ఆశ్రయము నీవే, నా దుర్గము నీవే, నా కొండ నీవే, నా కోట నీవే, నా ఆశ్రయము నీవే, నా దుర్గము నీవే. మహోన్నతుడా, మహోపకారుడా, మహత్యము గల మహారాజా నా యేసయ్య. మహోన్నతుడా, మహోపకారుడా, మహత్యము గల
మహారాజా నా యేసయ్యా. కృంగిపోతిని తల వంచి తిని ఆప్తుల ప్రేమకు అమ్మబడి తిని. కృంగిపోతిని తల వంచి తిని ఆప్తుల ప్రేమకు అమ్మబడి తిని. ఫలించు కొమ్మలా సమృద్ధి శ్రమలు విజయము పొందుటకు ఫలించడి కొమ్మగా సమృద్ధి శ్రమల శోధనలో విజయము పొందుటకు జనులకు ప్రభువుగా నియమించితివి. జనులకు ప్రభువుగా నియమించితివి. నా కొండ నీవే, నా కోట నీవే, నా ఆశ్రయము నీవే, నా దుర్గము నీవే, నా కొండ నీవే, నా కోట నీవే, నా ఆశ్రయము నీవే, నా దుర్గము నీవే. మహోన్నతుడా మహోపకారుడా మహత్యము గల మహారాజా యేసయ్యా. మహోన్నతుడా మహోపకారుడా మహత్యము గల మహారాజా నా యేసయ్యా. అలసిపోతిని కలవరపడి తిని మరణ భయముతో పారిపోతిని. అలసిపోతిని కలవరపడి తిని మరణ భయముతో పారిపోతిని. నేను అభయమునిచ్చితివి, ఆహారము పంపి బలపరచితివి. నేనున్నానని అభయమునిచ్చితివి, ఆహారము పంపి బలపరచితివి. ఉన్నత శిఖరముపై నిలబెట్టితివి, ఉన్నత శిఖరముపై నిలబెట్టితివి. నా కొండ నీవే, నా కోట నీవే, నా ఆశ్రయము నీవే, నా దుర్గము నీవే, నా కొండ నీవే, నా కోట నీవే, నా ఆశ్రయము నీవే, నా దుర్గము నీవే. మహోన్నతుడా మహోపకారుడా మహత్యము గల మహారాజా నా యేసయ్యా. మహోన్నతుడా మహోపకారుడా మహత్యము గల మహారాజా నా యేసయ్యా. ఎదురు చూచి తిని వెంబడించి తిని నీవున్న చోటునే కోరుకుంటిని. ఎదురు చూచి తిని వెంబడించి తిని నీవున్న చోటునే కోరుకుంటిని. నీకేమి కావాలో అడుగమంటిని, అదృశ్యమవుతూ అభిషేకము పంపి. నీకేమి కావాలో అడుగమంటిని, అదృశ్యమవుతూ అభిషేకము పంపి. మహిమకు పాత్రునిగా నన్ను మార్చితివి, మహిమకు పాత్రునిగా నన్ను మార్చితివి. నా కొండ నీవే, నా కోట నీవే, నా ఆశ్రయము నీవే, నా దుర్గము నీవే, నా కొండ నీవే, నా కోట నీవే, నా ఆశ్రయము నీవే, నా దుర్గము నీవే.
మహోన్నతుడా మహోపకారుడా మహత్యము గల మహారాజా నా యేసయ్యా మహోన్నతుడా మహోపకారుడా మహత్యము గల మహారాజా నా యేసయ్యా ఉన్నతమైన నీ ఉద్దేశములో నీ కార్యములు ఉన్నతమైనవి ఉద్దేశములు ఊహకందనివి నీ కార్యములు నాకుండా నీవే నా కోట నీవే ఆశ్రయము నీవే నా దుర్గము నీవే నా కొండ నీవే నా కోట నీవే నా ఆశ్రయము నీవే నా దుర్గము నీవే మహోన్నతుడా మహోపకారుడా మహత్యము గల మహారాజా నా యేసయ్యా మహోన్నతుడా మహోపకారుడా మహత్యము గల మహారాజా నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంకో పాట పాడుకుందాం. రాజుల రాజుగా రానయ్యన్న దేవుడు ప్రభుల ప్రభువుగా ఏతెంచుచున్నాడు సిద్ధముగా నుండుమా సిద్ధపరచుచుండుమా అని పాట పాడుకుందాం. రాజుల రాజుగా రానయ్యన్న దేవుడు ప్రభుల ప్రభువుగా ఏతెంచుచున్నాడు రాజుల రాజుగా రానయ్యన్న దేవుడు ప్రభుల ప్రభువుగా ఏతెంచుచున్నాడు సిద్ధముగా నుండుమా సిద్ధపరచుచుండుమా సిద్ధముగా నుండుమా సిద్ధపరచుచుండుమా రాజుల రాజుగా రానయ్యన్న దేవుడు ప్రభుల ప్రభువుగా ఏతెంచుచున్నాడు రాజ్యముపై రాజ్యము జనములపై జనములు రాజ్యముపై రాజ్యము జనములపై జనములు కరువులు భూకంపములు విస్తరించును రాజ్యముపై రాజ్యము జనములపై జనములు కరువులు భూకంపములు విస్తరించును మనుషుల ప్రేమలు చల్లారును సృష్టిపై భక్తి అధికమాయును మనుషుల ప్రేమలు చల్లారును సృష్టిపై భక్తి అధికమాయును పర్వతములు కరుగును వడగండ్లు కురియును పర్వతములు కరుగును వడగండ్లు కురియును గమనించుమా గ్రహించుమా పరికించుమా యోచించుమా గమనించుమా గ్రహించుమా పరికించుమా యోచించుమా రాజుల రాజుగా రానయ్యన్న దేవుడు ప్రభుల ప్రభువుగా ఏతెంచుచున్నాడు రాజుల రాజుగా రానయ్యన్న దేవుడు ప్రభుల ప్రభువుగా ఏతెంచుచున్నాడు మిక్కటమగు వేంద్రముతో పంచభూతములు లయమైపోవును ఆ గడియలో మిక్కటమగు వేంద్రముతో పంచభూతములు లయమైపోవును ఆ గడియలో గతించిపోవును ఆకాశము గంభీర ధ్వనితో ఆ దినమున గతించిపోవును ఆకాశము గంభీర ధ్వనితో ఆ దినమున భూమిపై దాగి ఉన్న కృత్యములు కాలిపోవును భూమిపై దాగి ఉన్న కృత్యములు కాలిపోవు గమనించుమా
గ్రహించుమా పరికించుమా యోచించుమా గమనించుమా గ్రహించుమా పరికించుమా యోచించుమా రాజుల రాజుగా రానయ్యున్న దేవుడు ప్రభుల ప్రభువుగా ఏతించుచున్నాడు సిద్ధముగా నుండుమా సిద్ధపరచుచుండుమా బండలన్నీ బ్రద్దలాయ భూమి సగం కాలిపోయే బండలన్నీ బ్రద్దలాయ భూమి సగం కాలిపోయి నక్షత్రాలు రాలిపో నదుల నీళ్లు చేదులాయ బండలన్నీ బ్రద్దలాయ భూమి సగం కాలిపోయి నక్షత్రములు రాలిపోయే నదుల నీళ్లు చేదులాయే మహాఘోర శ్రమలెన్నో మంచుకు వచ్చే ప్రళయాలెన్నో మహాఘోర శ్రమలెన్నో ముంచుకు వచ్చే ప్రళయాలెన్నో నేడే ఈనాడే రక్షించబడదవా నేడే ఈనాడే రక్షించబడదవా గమనించుమా గ్రహించుమా పరికించుమా యోచించుమా గమనించుమా గ్రహించుమా పరికించుమా యోచించుమా రాజుల రాజుగా రానయ్యున్న దేవుడు ప్రభుల ప్రభువుగా ఏతించుచున్నాడు రాజుల రాజుగా రానయ్యున్న దేవుడు ప్రభుల ప్రభువుగా ఏతించుచున్నాడు సిద్ధముగా నుండుమా సిద్ధపరచుచుండుమా సిద్ధముగా నుండుమా సిద్ధపరచుచుండుమా సిద్ధముగా నుండుమా పరచుచుండుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. More love, more power, more of you in my life. More love, more power, more of you in my life. And I will worship you with all of my heart. And I will worship you with all of my mind. And I will worship you with all of my strength. For you are my Lord. 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 More love, more power, more of you in my life. And I will worship you with all of my mind. And I will worship you with all of my strength. And I will worship you with all of my heart. And you are my Lord. For you are my Lord. For you are my Lord. For you are my Lord. Hallelujah. 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 Thank you, Father. Thank you, Father. Thank you, Father. Thank you, Father. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit.
Thank you, Holy Spirit. Hallelujah. 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 ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహాఘనుడ, మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఉదయకాల సమయంలో నాయన ఫిబ్రవరి నెలలో తండ్రి 2వ వారం నాయన ప్రవేశపెట్టి అయ్యా ఇదేను మరలా తండ్రి మమ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ద్వారా ప్రభా అయ్యా జూమ్ మీటింగ్ లో మేమందరం కలుసుకొని నిన్ను ఆరాధించుటకు, ఘనపరచుటకు, నీ నామాన్ని హెచ్చించుటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా నీకు వందనాలయ్యా. మీ దైవదాసులు నాయన అక్క సల్మరాజు అయ్య గారిని ప్రేమించిన ఆయన అయ్యా ఇండియాలో ఉన్న సేవకులందరినీ బలపరచడానికి ప్రతి వారం కూడా ఈ విధంగా ఏర్పాటు చేస్తున్న జూమ్ మీట్ బట్టి వందనాలు. వచ్చిన ప్రతి దైవ సేవకులు మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా అయ్యగారిని కూడా ఆశీర్వదించి మంచి ఆరోగ్యం దయచేయండి. అయ్యా ఇచ్చిన అమ్మగారిని పిల్లల్ని కూడా బలపరిచి అక్కడ సేవను కూడా మీరు ఆశీర్వదించిన ఆయన అయ్యా మీ దైవదాసుల వాక్యాన్ని విత్తుచుండగా ప్రభువా అయ్యా మంచి నేలబడి విత్తనాలకు ఫలింప చేయండి. ప్రతి ఒక్కరిని బలపరచండి. దేవాని నామానికి భయంకరంగా మేము ఎంతో ఆశీర్వాదంగా అనేక మందికి దీవెనకరంగా మేము జీవించినట్లుగా మీరు సహాయం చేయండి. ఆయన మీకు వందనాలు. జూమ్ మీటింగ్ అంతా మీరు అధ్యక్షత వహించి ఘనముగా ఆశీర్వాదకరంగా జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. Amen. Thank you so much, Ayagaru. Thank you so much, Amagaru. Praise the Lord. Wonderful. Thank you so much. God bless you. Okay, let's welcome the speaker for the day, Pastor Reverend Dr. Farrell DeFore. Would you please unmute yourself? There you go. Yes, sir. Is that better? Yes. How are y'all in India? భారతదేశంలో అందరూ ఎలా ఉన్నారు? It's good. I tell They're you, doing good. Great. Yes. Praise the God's Lord. going to do some amazing things, and I'm praying for you. Yeah. Are you ready to begin? So, yes, we are ready. Okay. Hey, I want to speak to you tonight about being steady in the storm. Being steady in the storm. And I know that I have some things to do. Let me just look one more second. Let me look for something here real quick. Now you send me the little faithfulness in the small things. Yeah, be faithfulness in the small things. I'm looking for it, Solomon. And ఓకే, మరొకసారి మీ మధ్యలో ఉంటే చాలా సంతోషం. ఈ రోజు మీ అందరితో కూడా మరి చిన్న విషయాల్లో ఏ విధంగా విశ్వాసంగా నమ్మకంగా ఉండాలి అనే విషయాన్ని ఈ రోజు బోధించబోతున్నారు. I would like to ask our Power Pack pastors, do you know the small stuff is where the giants are born? అయితే శక్తి కలిగిన సేవకులారా, మీ అందరికి తెలుసా, ప్రతి గొప్ప వ్యక్తి కూడా తన ప్రారంభం చిన్నగానే ఉంటుంది. Have you ever felt like your mission was insignificant? Do you know that small things really matter to God? మరి నీ పరిచర్యలో ప్రతి చిన్న విషయం కూడా మరి దేవునికి ఒక గొప్ప ప్రాముఖ్యమైన విషయంగా ఉన్నది. Solomon, would you read Zechariah 4:10? జకరియా గ్రంథం 14వ అధ్యాయము. జకరియా గ్రంథం 14వ అధ్యాయము. Did you know that a honeybee, as small as they are extremely essential to the balance of our world? జకరియా గ్రంథం 4:10 ఈ విధంగా రాబడింది. 1 second పాస్టర్, సారీ. సో అప్పుడు యూదా వారందరూ మోయువారి బలము తగ్గిపోయెను, ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా. Yes. What if all of a sudden there were no more honeybees? Have you ever thought about that? మరి తేనెటీగల గురించి మీ అందరూ ఆలోచించారా? ఒకవేళ తేనెటీగలే లేవు అనుకోండి, ఏం జరుగుతుంది? You know,
it takes more than water and sunshine and soil to make the world green. తర్వాత ఓర్ గ్రెయిన్ Green, make the world green. తర్వాత మరి లోకంలో పచ్చదనం ఉండాలి అంటే తప్పనిసరిగా సూర్యరశ్మి అవసరమై ఉన్నది. So you need water and you need soil and you need sunshine, but you need to have pollination take place. అయితే మరి లోకం పచ్చగా ఉండాలి, అన్ని కూడా పండాలి అంటే ఖచ్చితంగా నీళ్లు ఉండాలి, తర్వాత సారవంతమైన భూమి ఉండాలి, తర్వాత సూర్యరశ్మి ఉండాలి, వాటన్నిటికి తగినటువంటి వాతావరణం ఉండాలి. Did you know that at least 30% of all the world crops and 90% of all the plants require pollination to spread and to thrive? అయితే మరి ఈ భూమి మీద పంట పండాలన్నా, చెట్టు ఫలించాలన్నా వాటన్నిటికి కూడా కాలం ఉంది. ఆ తర్వాత వాటన్నిటికి కూడా మరి ఒక పరిక్రమం జరగాలి. But it's amazing that one little small bee can absolutely is vital to our existence. అయితే మరి చిన్న తేనెటీగ ఏం చేస్తుంది, ఈ అంటే ఆ యొక్క పుష్పం ఫలదీకరణ చెందటం కోసం, ఈ చిన్న లేకపోతే సృష్టిలో ఫలించడం కోసం, చెట్లు ఫలించాలి అన్నా లేకపోతే పంట ఫలించాలన్నా ఈ తేనెటీగలు మరి ఆ పుష్పాల మీద వాలి దాని యొక్క ఫలాన్ని వృద్ధి చేస్తుంది. I think God created bees to help us see the importance of small things in creation ఈ in our సృష్టి lives. అంతట్లో మరి ఈ తేనెటీగలు చిన్న సృష్టి అయినప్పటికీ కూడా దాని ద్వారా గొప్ప కార్యం జరగటం కోసం దేవుడు వాటిని సృష్టించాడు. I know bees are very important, but I would like to say, I don't know why in the world God made mosquitoes. అయితే ఇక్కడ తేనెటీగలు చాలా ప్రాముఖ్యమైనవే, కానీ నేను కొన్నిసార్లు అనుకుంటాను దేవుడు వాస్తవానికి అసలు మస్కిటోస్ని అంటే దోమల్ని ఎందుకు చేసి ఉంటాడు అని. Power Pack pastors, I want you to realize that there is power in what the world calls small. అయితే ఇక్కడ ఒక సత్యాన్ని మీరు గ్రహించాలి, ఏదైతే చిన్నదిగా ఉంటుందో దానిలో శక్తి ఉంది అని మీరు తెలుసుకోవాలి. I hope to teach our Power Pack pastors to understand that giants weren't born in packed stadiums and auditoriums and arenas or high-powered spotlights. అయితే గొప్ప గొప్ప యోధులు, గొప్ప గొప్ప వీరులు, గొప్ప వ్యక్తులు ఎవ్వరు కూడా మరి వారు పుట్టుక గొప్పగా ఉండదు, లేకపోతే వారు పెద్ద పెద్ద స్టేడియాల్లో పుట్టలేదు, పెద్ద వ్యక్తులుగా పుట్టలేదు. But giants are born in quiet places, overlooked places that you would never ever visit. అయితే మరి గొప్ప వ్యక్తులందరూ కూడా ఎంతో దీన స్థితిలో పుట్టారు, లేకపోతే గొప్ప వ్యక్తులందరూ కూడా ఎవరు కూడా పట్టించుకున్నటువంటి స్థితిలో పుట్టారు. Some of my good friends there in India, you may feel like you may be insignificant, but let me tell you, God will do great things with small things. భారతదేశంలో ఉన్న మా ప్రియ సహోదరి మనందరూ మీరు అనుకోవచ్చు, అయ్యో లోకంలో నేను ఎందుకున్నాను, నేను అంత ప్రముఖమైన వ్యక్తిని కాదు, నేను ఒక ప్రముఖమైన వ్యక్తిగా ఎవరు గమనించట్లేదు, నాకు విలువే లేదు అనుకోవచ్చు. కానీ దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. I used to think giants were born in big dramatic moments like lightning bolts coming from heaven. అయితే మరి గొప్ప వ్యక్తులందరూ కూడా చిన్నగా అంటే వారి స్థితి ప్రారంభంలో కొద్దిగా ఉన్నది, మరి ఆకాశం నుండి ఏ విధంగా అయితే మెరుపు చిన్నగా పుట్టి ఆ తర్వాత పెద్దగా మారుతుందో ఆ విధంగా. I used to think it might be overnight YouTube sensations that created giants or blockbuster movies. మరి యూట్యూబ్లో కానీ లేకపోతే సినిమాల్లో కానీ వాళ్ళు మరి గొప్ప గొప్ప వ్యక్తులే పెద్ద పెద్ద సినిమాలు తీయరు. But the truth is, we may not be a main event, but I know small stuff is where giants are born. అయితే ప్రతి గొప్ప వ్యక్తి కూడా వారి యొక్క ప్రారంభం చిన్నగానే ఉంటుంది. ప్రతి గొప్ప వ్యక్తి చిన్న స్థితిలోనే పుడతాడు. If you're faithful in small things, God's going to use you greatly. నువ్వు చిన్న విషయాల్లో విశ్వాసవంతంగా నమ్మకంగా ఉన్నట్లయితే గొప్ప గొప్ప విషయాలకి నిన్ను అధిపతిగా చేస్తాడు. There's never been a giant born that's 9 foot tall with a slingshot in one hand and a harp in another. అయితే ఎవరు కూడా గొప్ప వ్యక్తులు ఎవరు కూడా పుట్టుకతోనే 9 అడుగులు ఎత్తుతో
లేకపోతే చేతిలో కత్తితో డాలుతో అలా పుట్టలేదు ఎవరు కూడా. They start small, tiny, unassuming, and insignificant. వాళ్ళందరూ కూడా గొప్ప వీరులందరూ కూడా చిన్న బిడ్డగానే పుట్టారు, ఏం తెలియని అమాయకులుగానే పుట్టారు ప్రారంభంలో. More times than not, they go unnoticed and unseen and ignored and overlooked. కాబట్టి చాలాసార్లు వాళ్ళ జీవితంలో ఈ గొప్ప వ్యక్తులందరూ కూడా చిన్న వయసులో ఉన్నప్పుడు చాలా మంది పట్టించుకోలేదు, అంటే తృణీకరించబడిన వారుగా ఉన్నారు. And we miss the giant that God is creating in you and me. అయితే దేవుడు మన స్థితి చిన్నదైనప్పటికి కూడా మరి నీ స్థితి చిన్నదైనప్పటికి కూడా దేవుడు దాన్ని గొప్పగా విషయాలు సాధించటం కోసం ఆయన వాడుకోబోతున్నాడు. Luke chapter 19, verse 16, Solomon. లూకా సువార్త 19:16 వచనం. Would you read Zechariah 4:10? Yes. Luke 19. Hang on just a minute. It'd be Luke 19, verse 16. లూకా సువార్త 19:16 వచనం ఈ విధంగా రాయబడింది. మొదటి వాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా నీ నామం వలన 10 మీనాలు లభించినని చెప్పగా. ఎస్. Do you have Zechariah 4:10? జకరియా గ్రంథం 4:10 కూడా చదువుకుందాం. 1 second. I can read it to you if you want. Yeah, go ahead then. Do not despise the small beginnings. 19. చిన్న విషయాలని మీరు తృణీకరించవద్దు. కార్యములు అల్పమై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమందంటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబాబెలు చేతిలో గుండు శూలం చూసి సంతోషించను. ఎస్. Power Pack pastors, do you remember David and Goliath? మరి శక్తి కలిగిన సేవకులారా, మీరందరూ కూడా మరి దావీదు మరి గొలియాతును ఒకసారి ఆలోచించండి. We love the story of a small boy and a big giant. మరి చిన్న బాలుడు, యవనస్తుడైన బాలుడు మరి పెద్ద ఒక మరి వ్యక్తి వీరుడు కలిసి పోరాడినటువంటి సందర్భం. That one little shepherd boy with one stone, boom, suddenly won the victory. మరి ఆ చిన్న బాలుడైనటువంటి గొర్రెల కాపరి ఒక్క రాయితో అంత గొప్ప వీరుణ్ణి హతమార్చాడు. But let's rewind the story if we could. అయితే ఆ యొక్క కథని మనం ఒకసారి మరలా గుర్తు చేసుకుందాం. Do you remember the story? David was tending sheep all alone in the wilderness. అయితే దావీదు ఒక్కడే తన గొర్రెల మందని పొలం ప్రాంతంలో కాసుకుంటూ ఉన్నాడు. He killed the lions and the bears. ఆయన మరి సింహాన్ని మరియు ఆ యొక్క బేర్ని చంపినట్టు ఎలుగుబంటిని చంపిన అనుభవం ఉంది. And yet nobody ever saw him practice with a sling. అయితే ఆయన యొక్క వడిసెలో వేసినటువంటిది ఎవరు కూడా చూడలేదు, ఎవరు కూడా గమనించలేదు. David did not become a giant killer in the battlefield. He became a giant killer in the pasture where he fed his sheep. వాస్తవానికి దావీదు ఈ గొలియాతు ముందుకు వచ్చినప్పుడే గొలియాతును చంపే వ్యక్తిగా లేడు, కానీ అంతకు ముందే ఆయన గొర్రెల కాపరిగా చిన్న దశలో ఉన్నప్పుడే ఈ యొక్క గొలియాతును చంపడానికి తర్ఫీదు పొందాడు. You see, it was in the small stuff, being faithful and obedient when nobody was watching him. కనుక చిన్న విషయాల్లో నమ్మకంగా ఉన్నట్లయితే అది ఎప్పుడు ఎవరు గమనించరు, ఎవరు గుర్తించరు, ఎవరు కూడా మనల్ని ఆశీర్వదించడు. చిన్న విషయాల్లో ఎవరు చూడనటువంటి విషయాల్లో నమ్మకంగా ఉన్నట్లయితే పెద్ద విషయాలు దేవుడు అప్పగిస్తాడు. That's what built the giant inside of him. కనుకనే ఆ విధంగా చిన్న విషయాల్లో నమ్మకంగా ఉన్నప్పుడే ఆ వ్యక్తి యొక్క మరి ఆ యొక్క వ్యక్తిత్వం దేవుడు అభివృద్ధి చేస్తూ ఉంటాడు. Can you imagine if David told God, hey, I'm tired of slinging rocks at sheep and different things. I want a giant. అయితే దావీదు మరి చిన్న వయసులో తన యొక్క ఒడిసెలను తిప్పుకుంటూ ఇదే కాదు నేను ఇంకా గొప్ప కార్యాలు దేవుని కోసం చేయాలి అని ఎదురు చూశాడు.
No, it wasn't time for that. God was training him in the small things before the big things. కానీ అందుకనే గొప్ప కార్యాలు చేయక మునుపుగా దావీదుని చిన్న చిన్న విషయాలు చేయటం కోసం తర్పీదిస్తూ ఉన్నాడు దేవుడు. Over in Matthew 13, verses 31 through 32, Solomon. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుకుందాం. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిట్లో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిట్లో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాన్ని కొమ్మలియందు నివాసం ఉంచునంత చిట్టగును. The mustard seed is the smallest of all garden seeds, but it grows like a tree with sprawling limbs. అయితే ఇక్కడ ఆవగింజ అనేది చాలా చిన్నగా ఉంటుంది. కూర మొక్కలన్నిట్లో కూడా చిన్నగానే ఉంటుంది. అది That tiny seed doesn't look like much. You can lose it in your pocket and gather all the lint, and you wouldn't be able to find it. కనుకనే ఆ ఆవగింజ ఎంత చిన్నగా ఉంటుందంటే ఒకవేళ నీ జేబులో చేసుకున్నట్టే కొంతకాలం తర్వాత చూస్తే ఆ గింజను కూడా నువ్వు కనిపెట్టలేవు నీ జేబులో నుంచి. But it's because of your act of obedience that that DNA becomes a giant inside you. అయితే ఆ చిన్న ఆవ గింజ భూమిలో వేసినప్పుడు అది మొక్కగా అయినప్పుడు కూర మొక్కలన్నిటిలో కూడా పెద్దగా కనపడుతుంది. Power Pack pastors, I'm sure you have uttered a prayer really quick on the spur of the moment, but it had tremendous power. కనుకనే మరి దేవుడు ప్రతి వ్యక్తికి చిన్న వాటిలో నమ్మకం ఉన్న వారికి ఆయన అత్యధికమైనటువంటి శక్తిని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. I'm sure we've all had that one tiny Bible verse that can change the direction of your whole life. కాబట్టి దేవుని యొక్క వాగ్దానం చిన్నదే అయి ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి అది ఉన్నట్లయితే ఆ వాగ్దానమే మీ జీవితాన్ని గొప్పగా మారుస్తుంది. I'm sure that maybe you give a $5 offering and you did not realize it, but it had unlimited potential to come back to you 100-fold. మరి నీకున్న 5 లేకపోతే 50 రూపాయలు దేవుని సన్నిధిలో కానుకగా వేస్తే నీకున్న దాంట్లో అంతా ఇచ్చినట్లయితే దేవుడు దాన్ని ఆశీర్వదించి గొప్పగా ఆశీర్వదిస్తాడు. I met a kid 50 years ago that was in church about every time the doors was open. అయితే నేను ఒక బాలుని కలిశాను. అతను చిన్నతనంలో లేచిన కాడ నుంచి కూడా సంఘంలోనే చర్చిలోనే ఉండి పనిచేస్తూ ఉండేవాడు. He would go early and he would stay late, always wanting to help wherever he could. మరి ఆయన ఆ బాలుడు సంఘానికి పొద్దున్నే అందరికన్నా ముందు వెళ్ళేవాడు, అన్ని సర్దేవాడు. ఆ తర్వాత సంఘం అయిపోయిన తర్వాత చర్చ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత చివరిలో వెళ్ళేవాడు. He never gained a whole lot of attention, but he was faithful in the small things. అయితే అతన్ని ఎవరు కూడా గుర్తించలేదు, అతని గురించి ఎవరు కూడా మాట్లాడుకోలేదు చర్చిలో. కానీ అతనికి ఉన్న ఆ చిన్న పనిని నమ్మకంగా చేయటం ప్రారంభించాడు. And that kid was faithful, and that kid was me, and look what God has done. అయితే ఆ చిన్న బాలుడు ఎప్పుడైతే నమ్మకంగా దేవుని సేవలో సంఘంలో తను చేయగలిగినటువంటి సాయం చేస్తూ ఉన్నాడో దేవుడు ఆ బిడ్డను మనుషులు గుర్తించలేదు కానీ దేవుడు గుర్తించాడు. If you're faithful in the small things, potential is unlimited how God will use you. చిన్న విషయాల్లో నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే దాని ద్వారా వచ్చే ఫలితం గొప్పగా ఉండబోతుంది. The Bible says in Hebrews 11:6, it's one of my favorite verses, he is a rewarder of those who diligently serve him. మరి హెబ్రీ రాసిన పత్రిక 11:11 He is a rewarder of those that diligently seek him. 11:6లో ఈ విధంగా రాయబడిన విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను. You know, many people want to go from the parking lot to the platform overnight. చాలా మంది వారి సేవను అప్పుడే ప్రారంభించి ఒక నెలలోనే గొప్ప వ్యక్తులుగా మారిపోతారు. But that's not how God works. కానీ దేవుడిని చిత్తం అలా ఉండదు. God says, show me that you can handle the cigarette butts in the parking lot before I hand you the pulpit. అయితే దేవుడు ఏమంటాడంటే నువ్వు సంఘ పాస్టర్గా పులిపేట్ మీద ఉండి ప్రసంగం చేయక మునుపు సంఘం ముందు అంటే సంఘం బయట నువ్వు ఎలా ఉన్నావో దాన్ని బట్టి నీకు సంఘం లోన నీకు అధికారం ఇస్తాను అంటాడు. The pastors, I want you to understand, the small stuff is where character of giants is formed.
కనుకనే మరి చిన్న విషయం అనేది ఒక వ్యక్తిత్వం సంబంధించింది. ఆ చిన్న విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే నీలో నుంచి ఒక గొప్ప వ్యక్తి పుడతాడు. Giants are not just big in their size and also their weight, but it's in their character. కాబట్టి గొప్ప వ్యక్తులు, యోధులు వాళ్ళు కేవలం ఆకారంలోనే కాదు కానీ వారి యొక్క వ్యక్తిత్వంలో గొప్ప వ్యక్తులుగా కనబడతారు. Character is built in small pressure situations, not in the big ones. కాబట్టి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అనేది చిన్న చిన్న విషయాల్లో ఎదుర్కోవడం ద్వారా అతని వ్యక్తిత్వం అనేది బలపడుతుంది కానీ పెద్ద పెద్ద విషయాల ద్వారా కాదు. I'm sure that there is many people, whether you're in India or America, everybody wants to be wealthy overnight. అయితే భారతదేశంలో కానీ లేకపోతే అమెరికా దేశంలో ఏ దేశంలో చూసిన మనిషి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే తెల్లారేసరికి నేను నా అప్పులన్నీ తీరిపోవాలి, కోటీశ్వరుని అయిపోవాలి అనుకుంటారు. But real wealth doesn't come like that. It comes one deposit at a time. అయితే నిజమైన ఆశీర్వాదం, నిజమైన సంపద అనేది ఆ విధంగా ఒక్క రాత్రిలో రాదు. అది ఒకదాని తర్వాత ఒకటి మిట్టమ్మటి మిట్టు ద్వారా వస్తుంది. It grows from one deposit, from one day to the next day to the next day. అయితే అది మొట్టమొదటిసారిగా ఒక డిపాజిట్, బ్యాంకులో ఒక డిపాజిట్, రెండో డిపాజిట్, మూడో డిపాజిట్ అటపోయింది కానీ ఒక్కసారి కుప్ప రాదు. Did you know, pastors, that $1 a day at 7% interest over 40 years becomes $200,000? మరి మీ $1 బ్యాంకులో వేస్తే 7% ఇంట్రెస్ట్ ఇస్తే హౌ మెనీ ఇయర్స్? 2 years. 40 years becomes 200,000. అది మరి 40 సంవత్సరాల్లో 2 కోట్లు అయిద్దంట. $1 బ్యాంకులో వేసి దానికి 7% ఇంట్రెస్ట్ ఇస్తే 40 సంవత్సరాల్లో 2 కోట్లు అవుతుందంట. What I'm saying is real wealth grows one day at a time. కాబట్టి ఒక మెట్టు అంటే ఆశీర్వాదం, ధనవంతులు అవటం లేకపోతే పెద్ద ఇంటర్నేషనల్ స్పీకర్ అవ్వాలనుకోవటం అనేది అది వెంటనే రాదు. ఒక్కొక్క అడుగు దేవుడు నిన్ను మెట్టు ఎక్కిస్తూ ఉంటాడు. A little prayer and a little scripture, a little patience compounds together makes great big faith. కాబట్టి చిన్న చిన్న నట్లు, చిన్న చిన్న స్క్రూలు కలిసి అవన్నీ కూడా పెద్ద వస్తువును తయారు చేస్తాయి. Do you remember Joseph was sold into slavery? మీ అందరూ తెలుసా, బైబిల్ గ్రంథంలో యోసేపు మొట్టమొదటిసారిగా మరి బానిసగా అమ్మబడ్డాడు. He was put in prison and falsely accused. తర్వాత ఆయన సరసాల్లో వేయబడ్డాడు. అతని మీద నేరారోపణ మోపబడింది. In prison, he was one of the main helpers because he was faithful in the administration duties. ఆ సరసాల్లో పడ్డప్పటికి కూడా ఆయన అంతకుముందు అన్ని చిన్న చిన్న విషయాల్లో కూడా నమ్మకంగా ఉన్నాడు కనుక సరసాల్లో ఉన్నప్పటికి కూడా ఆయనకి దేవుడు మరి ఉన్నత స్థితినిచ్చాడు. And the next thing you know, he's out of the prison and he goes into Potiphar's house. ఆయన సరసాలో నుంచి బయటకు వచ్చినప్పుడు వెంటనే మరి ఫరో ఇంటికి వెళ్తాడు. Do you understand that Joseph was faithful in small things? మరి యోసేపు చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా నమ్మకంగా ఉన్నాడు. And God gave him a giant assignment, saving a whole nation. కాబట్టి అంత చిన్న విషయాల్లో నమ్మకంగా ఉన్నాడు కనుకని మరి ఆ దేశం మొత్తాన్ని, జనులందరిని కూడా మరి కాపాడేటువంటి గొప్ప పనిని ఆయనకు అప్పగించాడు. If you remember, Egypt was on the edge of collapse. అయితే మరి ఐగుప్తు అంతా కూడా ఆ సమయంలో కూలిపోవటానికి లేకపోతే నాశనం అయిపోవడానికి సిద్ధంగా ఉంది. And they suffered a severe drought. There was no rain in the land and people were starving. మరి ఆ దేశం మీద వర్షమే లేకుండా పోయింది. జనం అందరూ కూడా మరి ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. God always tests us with the small before he trusts us with the giants. కనుకనే చిన్న విషయాల్లో దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఎప్పుడైతే ఆ పరీక్షలు నెగ్గుతావో పెద్ద విషయాలు నీకు అప్పగిస్తాడు. Power Pack Pastors, I'm here to tell you, in the small stuff, that's where revival begins. కాబట్టి చిన్న విషయాల్లో బైబిల్ కూడా చిన్న మాటలతో మరి ప్రారంభమవుతుంది. In the small stuff, that's where giants are made. చిన్న విషయాల్లోనే ఆ చిన్న మనిషే గొప్ప వ్యక్తిగా దేవుడి చేత మార్చబడతాడు. My prayer is for you that you are going to be faithful in small things. కనుక నా ప్రార్థన ఎల్లప్పుడూ మీకోసం మీకున్న చిన్న
బాధ్యతల్లో, చిన్న పరిచర్యలో నమ్మకంగా ఉండండి. అప్పుడు మీ పరిచర్ని దేవుడు విస్తరింపజేస్తాడు. History proved it out. In 1904, the Welsh revival didn't start in the stadiums. అయితే మరి 1904లో చరిత్ర మనకి ఒక సత్యాన్ని తెలియజేస్తుంది. 1904లో ప్రపంచంలోని గొప్ప ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం ప్రారంభం ఎక్కడో పెద్ద స్టేడియాల్లో జరగలేదు. Do you know where the Welsh revival started? It started in a bedroom. అయితే మరి ప్రపంచాన్ని ఊపినటువంటి ఆ గొప్ప ఉద్యమం అనేది ఒక దైవజనుని యొక్క ఆ పడక గదిలో ప్రారంభమైందంట. హల్లెలూయా. It started with a young man by the name of Evan Roberts. అయితే మరి ఒక యవనస్తుడు తన బెడ్రూమ్ లో ఆయన పేరు ఎవెన్ రాబర్ట్. To be honest, to be truthful with you, revival and giants can start right where you're at, right there in your home, right there in your bedroom. కాబట్టి నువ్వు చిన్న విషయాల్లో నమ్మకంగా ఉన్నట్లయితే ఆ ఉద్యమం లేదా ఆ గొప్ప ఆశీర్వాదం అనేది నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఎక్కడున్నావో అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. In the Welsh revival, it started with a small prayer meeting, and then it moved to small obedience, and then the fire fell. అయితే మరి ఆ గొప్ప ప్రపంచంలో ఉన్న ఆ ఉద్యమం చిన్నగా ఒక గదిలో ఒక గది రూమ్లో ప్రారంభమై ప్రపంచాన్ని అంతా కూడా ఊపేసింది. 500,000 people were converted in months. మరి కొన్ని నెలల్లోనే దాదాపు 5 లక్షలు 6 లక్షల మంది మరి దేవుని నమ్ముకోవటం జరిగింది ఆ ఉద్యమంలో. In America, the state California, it had the Azusa revival. అయితే మరి అమెరికా దేశంలో కాలిఫోర్నియా అనే రాష్ట్రంలో ఒక జూజు అనే ఒక రివైవల్ జరిగింది ఉద్యమం. Do you know where it started? ఎక్కడ అది ప్రారంభమైందో తెలుసా ఆ ఉద్యమం? It started in a little bitty rundown building. ఒక చిన్న పాడైపోయినటువంటి చిన్న గుడిసె లాంటి ఒక సంఘంలో ప్రారంభమైంది, ఒక రూమ్ లో ప్రారంభమైంది. And it started with just a little handful of people. అక్కడ కూడా కొద్దిగా మందే 10-20 మంది లోపే ఉన్నారు. ఆ చిన్న గుంపు ద్వారా ఆ ఉద్యమం ప్రారంభమైంది. But in the small things, there was a giant outpouring of the Holy Ghost. అయితే చిన్న విషయాల్లోనే గొప్ప పరిశుద్ధాత్మ ఉద్యమం అనేది ప్రారంభమవుతుంది. I have a question for you today. మీ అందరికీ ఒక ప్రశ్న అడగాలని ఇష్టపడుతూ ఉన్నాను. Power Pack pastors, are you ready? శక్తి కలిగిన సేవకులారా మీరు సిద్ధంగా ఉన్నారా? Are you waiting on the next great move? మరి గొప్ప ఉద్యమం నీ ద్వారా ప్రారంభం అవ్వాలని ఆశపడుతూ ఉన్నావా? Are you waiting on the next great move of God to do something? మరి దేవుని యొక్క ఒక గొప్ప ఉద్యమం నీ నుంచి ప్రారంభం అవ్వాలని నువ్వు ఇష్టపడుతూ ఉన్నావా? Power Pack pastors, we're not waiting on him. He's waiting on you to be faithful in your prayer closet. వాస్తవానికి మనం దేవుని కోసం ఎదురు చూడటం కాదు, ఉద్యమం కోసం కాదు, కానీ దేవుడే నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఎప్పుడు సిద్ధంగా అవుతావు, ఎప్పుడు నువ్వు సిద్ధంగా ఉంటావు, ఉద్యమానికి ఎప్పుడు నువ్వు సిద్ధంగా ఉంటావు అని. I remember a story in Mark chapter 12, verses 41 through 44. మార్కు సువార్త 12వ అధ్యాయంలో 41-42 వచనాల్లో నేను ఆ వచనాలు గుర్తున్నాయి నాకు. Can you read that? Yes. 41-42 వచనాల్లో ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుచుండెను. ధనవంతుడైన వారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయిచుండిరి. ఒక భేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా, ఎస్, ఆయన డబ్బులు వేసిన వారందరికంటే ఈ భేద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. Sorry, Solomon. No, good. Everybody's giving really big offerings that day. Was very impressive. ఆ రోజు ఆ కానుక పెట్టి దగ్గర యేసుప్రభువు వారు నిలబడి ఉన్నారు. అక్కడ అనేక మంది వచ్చి గొప్ప గొప్ప కానుకలు వేస్తూ ఉన్నారు. And one little small lady came up to Jesus and said, look at those 2 small coins. అయితే మరి ఒక వృద్ధురాలు అక్కడికి వచ్చి ఆమె దగ్గర ఉన్నటువంటి 2 కాసుల్ని మరి వేయటం చూశాడు దేవుడు. That's all she had, but Jesus called it more than all the big gifts.
అయితే ఆ 2 కాసులు మాత్రం ఆ దగ్గర ఉన్నాయి. ఆ 2 కాసులు ఇచ్చినప్పుడు యేసుప్రభువారు అన్నారు, ఇప్పుడు అందరు ఇచ్చిన దానికంటే కూడా ఏమిచ్చిందే గొప్పది అన్నాడు. Why did he say that? Because it was everything. A small little amount, but a giant sacrifice. ఇక్కడ చూడండి ఎందుకు యేసుప్రభువారు ఆ మాట అన్నారంటే, ఆమె ఇచ్చింది కొద్దిగా చిన్న కానుకే, ఆ కానుక వెనక చాలా త్యాగం దాగి ఉన్నది. I would like for you to put out your hands, Power Pack pastors. మీ అందరూ శక్తి కలిగిన సేవకులారా, మీ అందరూ కూడా మీ హస్తాలను ఈ విధంగా ముందుకు చాపుంచండి. What small things do you have in your hands మీ today చేతుల్లో దేవుడిచ్చిన చిన్న పరిచర్య, అది చిన్నది అయి ఉండొచ్చు, లేకపోతే చిన్న కుటుంబం, లేకపోతే చిన్న ఆదాయం, లేకపోతే చిన్న ఉద్యోగం నీ చేతిలో దేవుడు ఇచ్చి ఉన్నాడు నీకు. your words, your money, your forgiveness? మరి నీ మాటలు, ఆ తర్వాత నీ క్రియలు, నువ్వు చేస్తున్నవి అవన్నీ కూడా చిన్నవై ఉండొచ్చు. God wants to multiply it all to make you a giant. మరి నీ చేతిలో ఉన్న చిన్న పరిచర్యని, చిన్న కానుకని, లేకపోతే చిన్న కార్యాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించును గాక. So don't despise the small things that's in your hands. కాబట్టి నీ చేతుల్లో ఉన్నటువంటి కార్యాలు చిన్నవి అని మీరు ఏమి దిగులు పడవద్దు. You may have a small church. నీ సంఘం చిన్నదై ఉండొచ్చు. You may not have much money in your church. నీ సంఘంలో కూడా అత్యధికమైన రాబడి ఉండకపోవచ్చు. But let me tell you, God does wonderful things when you're faithful. కానీ నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా ఉన్నావో దేవుడు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. The dishes that you wash with a good attitude. నువ్వు ఎప్పుడైతే నువ్వే ఇంట్లో ఆ పాత్రలు కడుగుతూ ఉన్నావు అనుకోండి మంచి మనసుతో. The text that you send someone to encourage them. మరి ఎవరికైనా మీ చర్చ్ మెంబర్స్ కి ఏదైనా SMS పంపించారు మంచి ఉద్దేశంతో. The temptation you say no to when nobody else is looking. కాబట్టి అది అంటే నువ్వు చేస్తున్న ఆ పనిని ఎవరు మనుషులు గుర్తించకపోవచ్చు. But I'm here to tell you, celebrate the small things. కాబట్టి ఆ చిన్న విషయాల్లో నువ్వు దేవుడు నిన్ను చూస్తున్నాడని గుర్తుంచుకోవాలి. Write them down. ఆ చిన్న విషయాల్లో నేను ఎలాగున్నావని నువ్వు రాసుకో. And watch what God will do with you. మరి ఆ చిన్న విషయాల్లో నేను నమ్మకంగా ఉన్నాను అని చెప్పి రాసుకో. దాని ద్వారా దేవుడు నిన్ను ఏ విధంగా ఆశీర్వదించబోతున్నాడో గమనించండి. Those small things, they compound daily and they affect your life. కాబట్టి చిన్న చిన్న కార్యాలు కొన్నిసార్లు మనం తృణీకరించి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఆ చిన్న కార్యాలనే మీరు జాగ్రత్తగా మీరు మాట్లాడే మాటలు కానీ చేస్తున్న పనులు కానీ జాగ్రత్తగా చూసుకున్నట్లయితే అవే గొప్ప మార్పుని నీ జీవితంలో తీసుకొస్తాయి. Those small things, they are seeds for giants tomorrow. మరి చిన్న విత్తనాలు అనే నీ నోటిలో కానీ నీ చేతిలో ఉన్న చిన్న విత్తనాలే రేపటి కాడ గొప్ప సేవకుని గొప్ప పరిచర్యనిగా మార్చబోతున్నాడు దేవుడు. Let me finish with one more story, if I might. మరి ఒక నిజమైన సంఘటన చెప్పి నేను ముగిస్తాను. Do you remember there was a little bitty boy that came to Jesus and he had 5 loaves and 2 fish? మరి మీ అందరికి తెలుసు ఒక బాలుడు తన దగ్గర యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి 2 చేపలు 5 రొట్టెలు ఆయనకి ఇస్తాడు. There wasn't much. It was a very small lunch. మరి ఆ బాలుడు తనకున్నటువంటి తన ఆహారాన్ని యేసు ప్రభువుకి ఇస్తాడు. అది కొద్దిదే, ఒక్క మనిషికి సరిపోయేది. But Jesus took that little small lunch and he prayed over it. మరి ఆ బాలుడి యొక్క ఆ యొక్క భోజనాన్ని తను తెచ్చుకున్న మధ్యాహ్నం భోజనాన్ని తీసుకొని యేసు ప్రభువు దాన్ని ఆశీర్వదిస్తారు. And over 5,000 people were able to eat and get full on 5 loaves and 2 fish. మరి ఆ 2 చేపలు 5 రొట్టెలను యేసు ప్రభువు ఎప్పుడైతే ఆశీర్వదించాడో 5,000 మంది తిని తృప్తి పొందిన తర్వాత కూడా మరలా గంపల్లోకి ఎత్తుతారు మిగిలిన నాటిని. Let me ask you a question, Power Pack pastors. శక్తి కలిగిన సేవకులారా, ఇప్పుడు ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. What are you holding in your hands that God wants to multiply? మరి నీ చేతిలో ఉన్నటువంటి ఆ చిన్న విషయాన్ని, అది పరిచర్య కావచ్చు, కుటుంబం కావచ్చు, ఆదాయం కావచ్చు, ఏదైనా కానీ ఆ చిన్న విషయాన్ని యేసు ప్రభువారు దాన్ని గొప్పగా మార్చబోతున్నాడు. My prayer is that these small things that you have, you'll be faithful in the little so God can trust you with much. కాబట్టి నీ చిన్న పరిచర్యలోనే, నీకున్న చిన్న పరిచర్యలోనే, చిన్న సంఘంలోనే నమ్మకంగా ఉండు.
దేవుడు దాన్ని గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. Solomon, I would like to pray for the Power Pack pastors. Yes, please. ప్రార్థన చేసుకుందాం. Holy Spirit, I pray that you would touch my friends today. ప్రభా నాయన ఈరోజు నాయన మీ బిడ్డలందరినీ ముట్టమని మేము వేడుకొచ్చున్న పరిశుద్ధాత్మ శక్తితో. And what they may have may not be much. ప్రభా మరి వారికి ఉన్నది చిన్న స్థితి అయి ఉండొచ్చు, But they are faithful. కానీ వారు నమ్మకంగా ఉన్నారు తండ్రి. They are obedient. వారు విధేయులుగా ఉన్నారు. And they love you. వాళ్ళు మిమ్మల్ని హృదయపూర్తిగా ప్రేమిస్తున్నారు. So Lord, take what they have. తండ్రి ఇదిగో వారి చేతిలో ఏ ఉన్నా కొద్దిగా మీరు మీ చేతుల్లోకి తీసుకోండి. And multiply it. దాన్ని నాయన మరి సమృద్ధిగా మార్చమని మేము అడుగుతున్నాం. And may we see giants in India. మరి ఆ చిన్న పరిచర్యలో నమ్మకంగా ఉన్న ప్రతి బిడ్డని గొప్ప సేవకులుగా మీరు ఆశీర్వదిస్తారని మేము నమ్ముచున్నాం. Among all of our Power Pack pastors in India. నా తండ్రి భారతదేశంలో ఉన్న మా శక్తి కలిగిన సేవకులందరూ కూడా మీ కొరకు గొప్ప సేవకులుగా మారుదురుగాక. May God richly bless you folks. తండ్రి మరి మీ అందరూ కూడా యేసు నామములో గొప్పగా ఆశీర్వదించబడుదురుగాక. Amen. Solomon, thank you very much for having me tonight. Thank you so much, Pastor, for your powerful message. You are always powerful. Well, I love you guys, and I love the Indians, and I really like your haircut. Thank you so much. I'll see you soon. Oh yeah, sure. Okay, Paranjyoti garu mugim pradhana. I would request Pastor Paranjyoti to do the closing prayer and benediction. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు ఐశ్వర్యాలకు కారణభూతులకు మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నిజంగా నాయన మరి మాకు ఈ రోజు ప్రభా చక్కని వాక్యముతో ప్రభా మీ దాసులు ప్రభా ఫెరల్ డిఫో గారి ద్వారా ప్రభా చక్కని విషయాలు మాట్లాడారు ప్రభా, నీకు వందనాలు నాయన. మేమందరం ప్రభు నూతనంగా బలం పొందే కృపనిచ్చారు ప్రభా. మేము చిన్నవారమని ప్రభా, ఏమి లేని వారం అనుకున్నప్పుడు ప్రభా, అయ్యా చిన్న విషయం నమ్మకంగా ఉన్నప్పుడు ప్రభా గొప్పగా మీరు పొందుకుంటారని చెప్పారు ప్రభా, నీకు వందనాలు. ఆవగింజ చిన్నదే గాని అది మహావృక్షమైనట్టుగా మేము చూస్తూ ఉన్నాం ప్రభా, నీకు వందనాలు. అయ్యా విధవరాలు కూడా 2 కాసులు వేసింది, అదే గొప్పది అని చెప్తున్నాడు ప్రభా, నీకు వందనాలు తండ్రి. మేము కూడా ప్రతి విషయంలో ప్రతి చిన్న విషయంలో నమ్మకంగా ఉండి ప్రభా అయ్యా గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకరాలు మేలులు పొందే కృపద ఇచ్చే ప్రభా, నీకు వందనాలు. అయా జూమ్లో ఉన్నటువంటి నాయన దైవసేవకులందరినీ దీవించండి, ఆశ్రయించండి. వాక్యం అందించిన ప్రభా ఫెరల్ డిఫో గారు దీవించండి. ట్రాన్స్లేట్ చేసిన ప్రభా దైవజనులు అయ్యా ప్రభా సల్మాన్ రోజా గారిని కూడా దీవించండి, ఆశ్రయించండి ప్రభా. వచ్చిన మందిని ఆశ్రయించి ప్రతి శనివారం ఇంతకంటే ఎక్కువ మంది ప్రభా రావడానికి, అయ్యా మీ వాక్యాన్ని ఉండడానికి, ఇంకా ఉజ్జీవింపబడడానికి, బలం పొందడానికి సహాయం చేద్దాం. మనందరినీ ప్రభా నీ ఆత్మాభిషేకంతో నింపి రేపు జరగబోచిన ఆరాధన జరిగించి మమ్మల్ని ప్రభు మీరు బహుబలంగా వాడుకొని దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మన సహవాసం ఇప్పుడు నిలబడిన పరిశుద్ధులకును మరి ముఖ్యంగా దైవజనులు సల్మాన్ రోజా గారికి ఫెరల్ డిఫో గారి మా దైవజనులందరికీ మనకని ఆయన కృపా సమాధానములు సదా తోడు నడిపించును గాక. Amen. 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 Thank you so much again. May God bless you all and keep you safe and secure till we meet next week. Amen.